కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ అంకెల గారడీ తప్ప ఏమీ లేదని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కేంద్ర 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే 15 లక్షల కోట్ల అప్పు ఉందని అన్నారు. ఇంత భారీ బడ్జెట్ ప్రవేశపెట్టినా ఏం ఉపయోగపడేది లేదని అన్నారు. బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఈడీ, సిబిఐ, ఐటీ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు కూడా 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. అది ఒకటి కాదు, రెండు కాదు, 45 లక్షల కోట్ల బడ్జెట్ ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి ఆ బడ్జెట్ లో 15 లక్షల కోట్ల అప్పు. దాంట్లో ఏమన్నా పేద ప్రజలకు కానీ పోనీ మన రాష్ట్రానికి కానీ ఏమైనా ఉపయోగపడేది ఉందా? అరే దశాబ్దాలుగా వెనకబడి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసుకుని కొత్తగా ఏర్పడింది. ఆ రాష్ట్ర విభజనలో ఈ రాష్ట్రానికి కొన్ని హక్కులు పొందుపరిచాం. వాళ్ళకి ఏమన్నా ఇద్దాం, 45 లక్షల కోట్లు కొద్దిగా చేద్దామని ఆలోచన చేశారంటే ఏమి లేదు, గుండు సున్నా తప్ప ఈ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేవాళ్ళు. విభజన చట్టం ద్వారా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి హక్కులు అధ్యక్ష, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, గతంలో శాంక్షన్ అయినట్టు ఐటీఐ ప్రాజెక్ట్. కొత్తగా మీరు ఏమన్నా చేసి ఏమైనా ఉన్నాయంటే ఇవి ఇవ్వకపోగా కొత్తగా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమడిగిందో నాకు తెలియదు, కానీ ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే కార్యకలాపాలు ఏమైనా అనౌన్స్ చేస్తారంటే ఏమి చేయలేదు. అదే వారు కూడా 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. అది ఒకటి కాదు, రెండు కాదు, 45 లక్షల కోట్ల బడ్జెట్ ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి ఆ బడ్జెట్ లో 15 లక్షల కోట్ల అప్పు. దాంట్లో ఏమన్నా పేద ప్రజలకు కానీ పోనీ మన రాష్ట్రానికి కానీ ఏమైనా ఉపయోగపడేది ఉందా? అరే దశాబ్దాలుగా వెనకబడి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసుకుని కొత్తగా ఏర్పడింది. ఆ రాష్ట్ర విభజనలో ఈ రాష్ట్రానికి కొన్ని హక్కులు పొందుపరిచాం. వాళ్ళకి ఏమన్నా ఇద్దాం, 45 లక్షల కోట్లు కొద్దిగా చేద్దామని ఆలోచన చేశారా అంటే ఏమి లేదు, గుండు సున్నా తప్ప ఈ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేవాళ్ళు. విభజన చట్టం ద్వారా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి హక్కులు అధ్యక్ష, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, గతంలో శాంక్షన్ అయినట్టు ఐటీఐ ప్రాజెక్ట్. కొత్తగా మీరు ఏమన్నా చేసి ఏమైనా ఉన్నాయంటే ఇవి ఇవ్వకపోగా కొత్తగా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమడిగిందో నాకు తెలియదు, కానీ ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే కార్యకలాపాలు ఏమైనా అనౌన్స్ చేస్తారంటే ఏమి చేయలేదు. అదే వారు కూడా 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. అది ఒకటి కాదు, రెండు కాదు, 45 లక్షల కోట్ల బడ్జెట్ ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి ఆ బడ్జెట్ లో 15 లక్షల కోట్ల అప్పు. దాంట్లో ఏమన్నా పేద ప్రజలకు కానీ పోనీ మన రాష్ట్రానికి కానీ ఏమైనా ఉపయోగపడేది ఉందా? అరే దశాబ్దాలుగా వెనకబడి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసుకుని కొత్తగా ఏర్పడింది. ఆ రాష్ట్ర విభజనలో ఈ రాష్ట్రానికి కొన్ని హక్కులు పొందుపరిచాం.